రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది కమలం పార్టీ. ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం షురూ చేశారు లీడర్లు. ఆదిలాబాద్ లో పర్యటించారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. మరోవైపు వర్షాలతో నష్టపోయిన పంటల్ని పరిశీలించారు ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి సంక్షేమానికి మోదీ గ్యారంటీ ఇచ్చారన్నారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. రాష్ట్రంలో గ్యారంటీ స్కీమ్లతో ఒరిగేదేమీ లేదన్నారు. ఆదిలాబాద్లో నిర్వహించిన పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అర్జున్ ముండా. బోత్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇతర పార్టీలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు అర్జున్ ముండా. తెలంగాణలో మార్పు వచ్చేందుకు బూత్ స్థాయి నుంచి క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి. लोकसभा क्षेत्र जो जनजाति आदिवासी क्षेत्र है वहां से भारतीय जनता पार्टी जीत के पार्लियामेंट में जाएगी और जनजाति मामले को देखते हुए उसका काम करते हुए गर्व हो रहा है कि नरेंद्र भाई मोदी के नेतृत्व में एक आदिवासी का बेटा आदिवासी भाइयों के लिए काम करने का और उस तक पहुंचाने का काम कर रहा है. आज आप जगह जगह देखेंगे एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल अब भारत सरकार के माध्यम से संचालित होगा. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రైతు భరోసా, వడ్లకు బోనస్, 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదన్నారు బండి సంజయ్. పంటల బీమా, వ్యవసాయ కూలీలకు సాయం ఏమైందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీజేపీ నేతలతో కలిసి వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు బండి సంజయ్. దాని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయడం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులకు కూడా భరోసా వస్తుంది, ఆ ప్రభుత్వం విశ్వాసం వస్తుంది. కానీ ప్రతిసారి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కేవలం నామమాత్రంగా రావడము, సమీక్షల పేరుతోని, అంచనాల పేరుతోని, నివేదికల పేరుతోని కాలయాపన చేయడం వల్ల ఇలా ప్రభుత్వాల మీద రైతులకు భరోసా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉపాధి కూలికి ఇలా వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తా అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, ఇలా పంటల బీమా లాంటి ఒక పథకాన్ని తీసుకొస్తామని చెప్పన్నారు. ఇలా ఒక్కో క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలో వాళ్ళు గెలిచి 100 రోజులు అయింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. దేవరకద్రలోని రాజమూరు గ్రామంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేస్తూ ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు డీకే అరుణ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారు నాకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించమని మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని, పాలమూరు పార్లమెంటు నుంచి మరి విజయకేతనం ఎగరవేసి కేంద్రంలో రాబోయేటటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మనకి ఇక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయా నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్ర మంత్రులు సైతం ప్రచారంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.